హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, వేసవికాలం వచ్చేసింది కదా. మన నీటి కష్టాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని మీ వాళ్లకు షేర్ చేయండి. మీరు ఎదుర్కొంటున్న నీటి కష్టాల గురించి, వాటి నివారణ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్కి వచ్చి టైప్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. దేశంలో ఎప్పుడైనా సకాలంలో వర్షాలు కురవకపోతే పంటలకు నష్టం కలిగిందని విన్నాం. అయితే ఇప్పుడు ఈ నష్టం వ్యవసాయానికి మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను కూడా దెబ్బతీసింది. ఇక దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ఇప్పుడు గుక్కెడు నీళ్ల కోసం కటకటలాడిపోతుంది. నీరు దొరక్క ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు? ప్రజల, పాలకుల? అంటే ఇందులో అందరి పాత్ర ఉంది. నీటి సంరక్షణ చర్యలు చేపట్టి వృధాను అరికట్టకపోతే భవిష్యత్తులో పరిస్థితి అధ్వానంగా ఉంటుందనడానికి బెంగళూరు నగరమే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ తాగునీటికి కూడా జనం కటకటలాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఆశాజనకమైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటటంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజలు, పాలకులు మేల్కొనకుంటే నీటి కష్టాలు తప్పవనటానికి ఇదో హెచ్చరిక లాంటిది. ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ప్రపంచంలో 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారనేది ఐక్యరాజ్యసమితి అంచనా. ఇక అంతరిక్షం నుండి చూస్తే భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం నీరు. భూమిపై 75% వరకు నీటి వనరులు ఉన్నాయి. భూగోళం మీద నీటి వనరులలో 99% ఉప్పు నీరే. ఇందులో 97% సముద్రాల్లో ఉండగా మిగతా 3% నదులు, సరస్సులు, చెరువుల్లో ఉంది. తాగటానికి ఉపయోగపడే జలాలు మాత్రం కేవలం 1% ఉన్నాయి. అందులో 0.86% చెరువులు, 0.02% నదుల్లో, మిగతా 0.12% భూగర్భ జలాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.3% ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచంలోని ఉన్న 800 కోట్ల మందికి పైగా దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. భారత్లో సింధు నాగరికత, ఈజిప్టులోని నైలు నది నాగరికత, ఇరాక్లోని మొసపటోమియా, ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతాలలో వెలసిల్లాయి. మానవ చరిత్ర మొత్తం జలవనరులతోనే ముడిపడి ఉంది. జీవం నీటితోనే మొదలైంది. ప్రకృతి నీటితోనే నడుస్తుంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవ వైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా ఈరోజు జరుగుతున్నదేమిటి? నీటిని వృధా చేస్తూ, కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగటానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే ఉన్న నీటిని వృధాగా నేలపాలు చేసేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగటానికి వీల్లేని విధంగా తయారు చేస్తున్నాం. 2050 నాటికి ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూమిపై తాగటానికి సరిపడే నీరు ఉండనే ఉండదు. స్నానాలు చేయటానికి నీళ్లు లేక శరీరానికి రసాయనిక లేపనాలు పులుముకుంటారు. కెమికల్ బాత్ చేస్తారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలా ఉంటుంది. తలంటుకోవటానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడిగుండుతో జీవిస్తారు. స్త్రీ పురుషులందరూ రోజు గుండు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయండి. భారతీయులకు నీటి విలువ తెలుసు కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజించి నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తారు. నారం అంటే నీరు, నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను తెలియజేస్తున్నారు. శివుడు
ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయవలసింది కాదు, నెత్తిన పెట్టుకొని పూజించాలి అని సమస్త మానవాళికి సందేశం ఇచ్చారు. నీటిని వృధా చేయడం అనేది సృష్టికి, భగవత్ తత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి. ప్రతి నీటి బొట్టు విలువైనదే. ఆలోచించండి, భూగోళంలో కేవలం 0.3% మాత్రమే శుద్ధ నీటి వనరులు ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం కలుషితమయ్యాయి. పూర్తిగా కలుషితమైతే పరిస్థితి ఏంటి? రాబోయే తరాలకు మనం ఇచ్చేదేంటి? అందుకే నీటి వృధాని అరికడదాం. అది మన చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు, మీరు మీ ఇంటిలో నీటిని ఎలా వృధా చేస్తున్నారో చెబుతాను, వినండి. మొదటిగా చేతులని కడగటం. వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ని వదిలేసి చేతులకి డెటాల్ రుద్దుతూ ఉంటారు. కనీసం ఆ ట్యాప్ని 5 నిమిషాల పాటు ఓపెన్గా వదిలేస్తారు. అంటే 18 లీటర్ల నీటిని అక్కడ వాడుతున్నారని అర్థం. అలా కాకుండా సోప్ని చేతులకి రుద్దే సమయంలో ట్యాప్ని ఆఫ్ చేయండి. 2 లీటర్ల నీరు మీ చేతులు శుభ్రం చేసుకోవటానికి సరిపోతాయి. అప్పుడు 16 లీటర్ల నీటిని మనం సేవ్ చేయగలం. అదేవిధంగా షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా ట్యాప్ని 2 నిమిషాల పాటు ఓపెన్ చేసేసి షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనివలన కూడా మనకి దగ్గరగా 18 లీటర్ల నీరు వృధా అవుతున్నాయి. అలా కాకుండా షేవింగ్ చేసుకున్న సమయంలో మగ్తో వాటర్ని ఉంచుకోండి. దీనివల్ల 2 లీటర్లతోనే పనిని పూర్తి చేసుకొని 16 లీటర్ల నీటిని సేవ్ చేసుకోగలం. అదేవిధంగా స్నానం చేస్తునేటప్పుడు, ఒంటికి సోప్ని అప్లై చేసేటప్పుడు షవర్ని ఆన్లో ఉంచుతాం. దీనివలన 90 లీటర్ల నీరును వృధా చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా సోప్ని బాడీకి అప్లై చేసే సమయంలో షవర్ని ఆఫ్ చేయండి. 20 లీటర్ల నీటితో మీ స్నానం పూర్తవుతుంది. అంటే ఇక్కడ 70 లీటర్ల నీటిని సేవ్ చేసుకోగలం. అదేవిధంగా టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కూడా లార్జ్ ఫ్లష్ ట్యాంక్ని యూజ్ చేయడం వలన 14 లీటర్ల నీటిని వృధా చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా స్మాల్ ఫ్లష్ ట్యాంక్ని ఉపయోగించండి. 9 లీటర్ల నీటితో పని పూర్తవుతుంది. అంటే ఇక్కడ 5 లీటర్ల నీటిని సేవ్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా మొక్కలకి నీరు వేయటం. ఈ పని కోసం మనం పైపుని యూజ్ చేస్తాం. 5 నిమిషాల పాటు పైపుని యూజ్ చేయడం వలన 120 లీటర్ల నీరుని వృధా చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఒక మగ్ని యూజ్ చేస్తూ మొక్కలకి నీరుని వేయండి. దీనివల్ల 5 లీటర్లతోనే పని ముగుస్తుంది. అంటే ఇక్కడ 115 లీటర్ల వాటర్ని సేవ్ చేసుకోగలుగుతాం. మరో ముఖ్యమైన విషయం, ఫ్లోర్ని క్లీన్ చేయడం. ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు కూడా పైపుని 10 నిమిషాల పాటు వదిలేసి కడిగేస్తూ ఉంటాం. అలా చేయటం వలన 200 లీటర్ల నీరుని వృధా చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఒక బకెట్, మగ్గు పెట్టుకొని ఫ్లోర్ని క్లీన్ చేయండి. దానివల్ల 16 లీటర్ల వాటర్తోనే మనం ఆ పనిని పూర్తి చేయగలం. అంటే ఇక్కడ 172 లీటర్ల నీటిని సేవ్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా కార్ క్లీనింగ్ చేయటానికి కూడా పైప్ని 10 నిమిషాల పాటు ఆన్ చేసి వదిలేస్తాం. కార్ క్లీనింగ్లో కనీసం 400 లీటర్ల నీటిని మీరు ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా ఒక మగ్గు, బకెట్ పెట్టుకొని కార్ని క్లీన్ చేసుకోండి. 18 లీటర్ల నీటితో పని పూర్తవుతుంది. అంటే ఇక్కడ 382 లీటర్ల వాటర్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఇకపోతే మన ఇంట్లో ఒక లీకింగ్ ట్యాప్ ఉందనుకోండి, చుక్క 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 ఒక రోజంతా వాటర్ బయటకు పోతూ ఉంటే కనీసం 96 లీటర్ల వాటరు వృధాగా పోతుంది. అలా కాకుండా వెంటనే ట్యాప్ వాషర్ని చేంజ్ చేయండి. అంటే ఒక చుక్క వాటర్ కూడా బయటకు పోదు. 96 లీటర్ల వాటర్ని సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇదంతా వింటే మీకు ఇలా కొంచెం నీటిని సేవ్ చేయడం వల్ల లాభం ఏమైనా ఉందా అని అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటిని సరఫరా చేయటంలో ఆ ప్రభుత్వం అసమర్థతను ప్రదర్శించిన తరువాత దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ ప్రపంచంలోనే మొదటి నీటి రహిత నగరంగా ప్రకటించబడింది. అక్కడ స్నానం చేయడం నిషిద్ధం. 10 లక్షల మందికి కనెక్షన్లు నిలిపివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
భారతదేశంలో పెట్రోల్ పంపులకు వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేసే విధంగా కేప్ టౌన్లో నీటి ట్యాంకర్లు ఉంటాయి. ఇక్కడ 25 లీటర్ల నీరు అందుబాటులో ఉంటుంది. ఎక్కువ నీరు లేదా దోచుకునే నీటిని అడిగే వారితో వ్యవహరించడానికి పోలీసులు మరియు సైన్యం సిబ్బందిని నియమించారు. ప్రపంచంలో ఈ విచారకరమైన ప్రయాణం చివరికి ఎవరికైనా వస్తుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడండి. నీటిని వృధా చేయడం ఆపండి. మహారాష్ట్రలోని లాతూర్కి రైలు ద్వారా నీటిని పంపడం కూడా మనం చూసాం. మళ్ళీ చెబుతున్నాను, ప్రపంచంలో నీటిని కేవలం 3% మాత్రమే తాగగలిగినది. నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు చేరుకున్నాయి. బాధ్యతాయుతమైన పౌరుడిగా నీటి వృధాని అరికట్టడం ద్వారా నీటిని ఆదా చేయగలం. అసలు ఈ నీటి సంక్షోభానికి కారణం కూడా మనమే. చెరువులను పూడ్చి ఇల్లు నిర్మాణం చేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, నీటిని వృధా చేస్తున్నాం. అంటే మొత్తంగా ప్రకృతిని బాధపెడుతున్నాం. ఇకనైనా మారుదాం. ప్రతి వ్యక్తి కనీసం 2 మొక్కలు నాటుదాం. మన భూమిని, ప్రకృతిని కాపాడుకుందాం. జల వనరులను కూడా కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.